దానికి సంబంధించింది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అసలు మొత్తం ఎంటైర్ కదా. వెంకటేశ్వర స్వామి అంటాం, గోవిందుని అంటాం, బాలాజీ అంటాం, రకరకాల పేర్లు, కానీ ఒక్కడే. ఈ పరిస్థితుల్లో నేను ఇందాక అన్నట్టుగా యావరేజ్న ఎవ్రీడే ఒక జడ్జి గారు అక్కడ ఉంటాడు దర్శనానికి. యావరేజ్న ఒక రోజు 2-3 కూడా వెళ్తూ ఉంటారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయింది. దీన్ని సిబిఐకి ఇచ్చారు. అప్పటికే సిట్ ఉందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రేకులో చెప్పినట్టుగా సిట్ చేస్తుంది అని అంటే సిట్లోంచి కొంతమందిని, సిబిఐ నుంచి కొంతమందిని పెట్టి జాయింట్ ప్రోబ్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడుతున్నప్పుడు చాలా కీలకమైన పాత్ర జ్యుడిషియరీదే అవుతుందేమో ఇంకా రాబోయే రోజుల్లో అదే అవుతుందండి. ఎందుకంటే అవతల వాళ్ళు పిటిషన్లు వేస్తూ ఉంటారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అలాంటివి వేస్తూనే ఉన్నారు. సో వాటిని దేవుడికి జరిగిన అపచారం దృష్టిలో పెట్టుకుని కూడా జ్యుడిషియరీ యాక్ట్ చేయాలేమో. అట్ ది సేమ్ టైం దర్యాప్తు సంస్థలు కూడా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉందేమో కదా. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అసలు అంటే ఈ ఎంక్వైరీ జరుగుతున్నదే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. కరెక్ట్. సో అందుకని అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నది. అందుకనే ఈ జంక్చర్లో ఇందులో ఈ నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పాలు పంచుకున్న వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ మేము వచ్చి అప్రూవర్లుగా మారతాము అని వాళ్ళు వాలంటరీగా వచ్చినా కుదిరే పని కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళకి శిక్ష తగ్గే అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ధర్మారెడ్డి విషయానికే వస్తే, ధర్మారెడ్డి అనకండి మారేవాడు మారకుండా పోతాడు కాదు, అట్లా కాదు. ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ధర్మారెడ్డి మారినా మారకపోయినా పాయింట్ ఏంటంటే ఇక్కడ అతను అప్రూవర్గా మారినంత మాత్రాన శిక్ష తప్పుతుందని తగ్గాలని కాదు. అప్రూవర్గా మారి నిజాలన్నీ చెబితే కనీసం దేవుడు విధించే శిక్షణ దేవుడు క్షమిస్తాడేమో, చట్టాలు క్షమించవు. ఒక్క నిమిషం, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ధర్మారెడ్డి అప్రూవర్గా మారాలి అన్న ఆలోచన వచ్చింది అంటేనే అతని ముందర ఈ విచారణాధికారులు పెట్టిన తిరుగులేని సాక్ష్యాలు చూసిన తర్వాతే అతనికి వణుకు పుట్టి ఉంటుంది. నేను అది చెప్పబోతున్నాను. నేను అందుకని సార్ నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి, నేను అప్రూవర్గా మారతాను అనే పరిస్థితి, అంటే ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని పిలిచి విచారణ చెయ్యటం లేదు అని మీ డిబేట్లలోనే చాలా మంది అన్నారు. అవును, చాలా మంది చాలా రకాలుగా అన్నారు. ధర్మారెడ్డిని ఇంకెందుకు పిలవట్లేదు, ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఇవన్నీ అడిగారు. ఈ రోజున ధర్మారెడ్డి లాంటి వ్యక్తి వచ్చి, అంటే ధర్మారెడ్డి లాంటి వ్యక్తి అంటే ఇన్ని సంవత్సరాల పాటు స్వామి దగ్గర స్వామి సేవలో ఉంటున్నట్టు నటించి వాళ్ళకి కావాల్సిన అంటే అన్ని రకాల ఫేవరెటిజము ప్రదర్శించి, ఇంకొకటి ఇందాక రమణ గారు చెప్పటం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఒకటి ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది యాడ్ చేయాల్సింది. శ్రీవాణి ట్రస్ట్లో జరిగిన అక్రమాలు, దానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ధర్మారెడ్డి చేశాడు. దానికి సంబంధించి ఎన్ని దేవాలయాలు కట్టారు, ఎంత ఇచ్చారు, ఎంత ఫండ్ ఇచ్చారు, ఆ ఫండ్లో మిగిలింది ఎంత, ఉన్నది ఎంత, ఇటువంటివి కూడా చాలా విషయాలు ఉన్నాయి. అంటే వీటన్నిటినీ ప్రత్యక్షంగా అతనే చేసి ఇప్పుడు వచ్చి నేను అప్రూవర్గా మారిపోతాను సార్, నేను అన్నీ చెప్తానండి, అన్ని వివరాలు చెప్పేస్తాను, నేను కాదండి చేసింది సుబ్బారెడ్డి అంటే సుబ్బారెడ్డి చేశాడా, భూమన కరుణాకర్ రెడ్డి చేశాడా, లేకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చేశాడా, ఇవన్నీ ఏదో ధర్మారెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పే విషయాలు కాదు. ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు తిరుగులేని సాక్ష్యాధారాలని సేకరించినాయి. అందుకనే వీళ్ళందరూ కూడా అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ధర్మారెడ్డి అంటే నేను ఇదంతా నాకు సంబంధం లేదండి, బోర్డు రెజల్యూషన్ నేను ఇంప్లిమెంట్ చేశాను అన్నా ధర్మారెడ్డికి శిక్ష తప్పదు. లేదు నేను అప్రూవర్గా మారతాను అన్నా కానీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషనే నాదండి, మిగిలినవి నాది కాదండి అన్నా కానీ క్వాలిటీ చెక్ చేయాల్సిన బాధ్యత ఈవో మీదే ఉంటుంది. అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటికి రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ కెమికల్స్కి సంబంధించిన సప్లైదారుడు అతనితో మాట్లాడుకోవటం,
ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చేసినాయి ఈ రోజున. అందుకని జ్యుడిషియరీ కూడా మీరన్నట్టు సీరియస్గా లేకపోతే ఇంత ఇనిషియేట్ చేయదు.